వాటిక డీటెయిల్స్ లోకి వెళ్తే ఢిల్లీలో వరుస సమావేశాలపై ఉత్కంఠ నెలకొంది. పాకిస్తాన్ పై భారీ యాక్షన్ ప్లాన్ కు కేంద్రం కసరత్తు చేస్తోంది. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ ముగిసింది. ఇటు రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అయింది. కాసేపట్లో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. చివరిగా కేంద్ర కేబినెట్ భేటీ ఉండనుంది. సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. ఢిల్లీలో వరుస సమావేశాలపై ఉత్కంఠ నెలకొంది. పాకిస్తాన్ పై భారీ యాక్షన్ ప్లాన్ కు కేంద్రం కసరత్తు చేస్తోంది. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ ముగిసింది. ఇటు రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అయింది. కాసేపట్లో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. చివరగా కేంద్ర కేబినెట్ భేటీ ఉండనుంది. సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. వాటికి ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. అంటే వరుసగా కేంద్రం అయితే సమావేశాలు జరుపుతోంది. అంటే పాకిస్తాన్ పై ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నట్లుగా మనకి తెలుస్తోంది. చెప్పండి రాజేందర్, ఏం జరుగుతుందంటారు? ఖచ్చితంగా దుర్గా, ఏదైతే పహల్గామ్ లో ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఆగ్రహం పెళ్ళుబికిన విషయం ఇప్పుడు అందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఉగ్రవాదులపై ప్రతీకార దాడి తీర్చుకునేలా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసింది. ఖచ్చితంగా దాయాది దేశమైన పాకిస్తాన్ కు ఆ గట్టి గుణపాఠం చెప్పాలనే లక్ష్యంతోనే ఆ కేంద్ర ప్రభుత్వం నేపథ్యంలో ఆ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి అనే అంశంలో తొందరపాటు లేకుండా ఇప్పటికే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తామని చెప్పవచ్చు. ఇప్పటికే సింధు నదీ జలాలపై నిర్ణయం తీసుకున్న తర్వాత పాకిస్తాన్ ఆర్థికంగా అన్ని విధాలుగా ఏ విధంగా దెబ్బ కొట్టాలనే లక్ష్యంతోనే ఇప్పటికే కేంద్రం అడుగులు వేసింది. ఈ మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్రివిధ దళాధిపతులతో నిన్న సమావేశం నిర్వహించారు. దీంట్లో సైన్యానికే పూర్తిగా స్వేచ్ఛ ఇస్తూ దాడి ప్రతీకారం తీసుకునే విధంగా ఏ విధమైన యాక్షన్ ప్లాన్ చేయాలి, టైం టార్గెట్ మోడ్ ఇవన్నీ త్రివిధ దళాలు చేయాలనే లక్ష్యంతో వారికి పూర్తిగా అధికారం ఇచ్చినట్టు కూడా నిన్న మనకు తెలిసిన విషయం. ఈ నేపథ్యంలోనే మరోవైపు పారామిలిటరీ బలగాలతో హోంమంత్రిత్వ శాఖ భేటీ అయింది. ఆ విధంగా త్రివిధ దళాల ఉన్నతాధికారులతో ప్రధానమంత్రి భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తదుపరి యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంటుందనే అంశం మీద మొత్తం కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొందన్న విషయం అని చెప్పవచ్చు. ఇవాళ కూడా పాకిస్తాన్ పై యాక్షన్ ప్లాన్ కేంద్రం కసరత్తు చేసిన నేపథ్యంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ భేటీ కూడా ఇప్పటికే ఇవాళ ముగిసిన నేపథ్యంలో మరికొద్ది సేపట్లోనే ఇదే అంశం మీద చర్చించేందుకు రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా భేటీ కాబోతుంది. ఈ భేటీలోనే కీలక అంశాలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఆర్థికంగా కూడా దాయాది దేశమైన పాకిస్తాన్ దెబ్బ కొట్టాలనే లక్ష్యంతో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా మరి కాసేపట్లో భేటీ కాబోతుంది. ఇది కూడా ఆర్థికంగా పాకిస్తాన్ ఏ విధంగా దెబ్బతీయాలనే అంశం మీద చర్చించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఈ కమిటీల భేటీ, ఈ భద్రతా వ్యవహారాల కమిటీ, ఆ తర్వాత రాజకీయ వ్యవహారాల కమిటీ, ఆ తర్వాత ఆర్థిక వ్యవహారాల కమిటీ, ఈ మూడు కమిటీ కేబినెట్ల భేటీ ముగిసిన తర్వాత కేంద్ర కేబినెట్ భేటీ కాబోతుంది. ఈ భేటీలోనే కేంద్ర కేబినెట్ కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అంటే సైనిక పరంగా, ఇటు ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా ఒకేసారి పాకిస్తాన్ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలనే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రితో పాటు కేంద్ర హోంమంత్రి కూడా ప్రత్యేక దృష్టి సారించి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా గుణపాఠం చెప్పాలా పాకిస్తాన్ అనేటువంటి అంశం గానే ఇప్పటికే కేంద్రం అడుగులు వేసింది. ఈ నేపథ్యంలో కీలక భేటీలు మొత్తం కూడా ఇవాళ సాయంత్రం వరకు జరిగే అవకాశం. నిన్న ప్రధానమంత్రి స్వయంగా త్రివిధ దళాధిపతులతో భేటీ అయ్యారు. ఇవాళ హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మరికొన్ని భేటీలు జరగబోతున్నాయి. మధ్యాహ్నం తర్వాత జరిగేటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలోనే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. ఆ తర్వాతనే పాకిస్తాన్ మీద ఉగ్రదాడి జరిగే నేపథ్యంలోనే వారికి తగిన గుణపాఠం చెప్పే విధంగానే కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని కూడా మనం స్పష్టంగా చెప్పవచ్చు దుర్గా. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతుందని చెప్పొచ్చు. అయితే సైనికులకి ఇప్పుడు లిమిట్స్ ఏమీ లేవని చెప్పడంతో మనకి సర్జికల్ స్ట్రైక్స్ ఉంటాయి అనుకోవచ్చా రాజేందర్? తప్పకుండా దీనికి సంబంధించి ఏ విధంగా సైన్యం వ్యూహాత్మకంగా అడుగులు వేయాలనే అంశం మీద
ఆ త్రివిధ దళాధిపతులకే పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అంటే వారే ఏ టైంలో టార్గెట్ ఏ విధంగా చేయబోతున్నారు, మోడ్ ఏ విధంగా ఉండబోతుంది, ఈ మొత్తం కూడా సాయుధ దళాలే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసిన తర్వాత ప్రధానమంత్రి అదేవిధంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మరోసారి భేటీ అవకాశం నేపథ్యంలోనే టైం టార్గెట్ ఏ విధంగా ఫిక్స్ చేయబోతున్నారు. గతంలో సర్జికల్ స్ట్రైక్ చేసిన దాడులు జరిపిన విధంగానే ఈసారి కూడా ఏ విధమైన దాడులు చేయాలనే అంశం మీద పూర్తిగా త్రివిధ దళాధిపతులకే వాళ్ళకి ఇచ్చిన నేపథ్యంలోనే వాళ్ళు చేసేటువంటి యాక్షన్ ప్లాన్కు కేంద్ర ప్రభుత్వం పచ్చిచేయడం అవకాశం నేపథ్యంలోనే దాడులు ఏ విధంగా చేయాలి, ఉగ్ర దాడుల మీద పాకిస్తాన్ స్థావరాల మీద ఏ విధమైన టార్గెట్ గా లక్ష్యం చేయాలి, అటు ప్లాన్ ఏ విధంగా వ్యూహాత్మకమైన ప్లాన్ ఏ విధంగా ఉంటుందనే అంశం